Taniga Kids. టక్కరి నక్క. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరి కోసం ఈవేళ తూనిగా కిడ్స్లో ఒక టక్కరి నక్క గురించి కథ చెప్పబోతున్నాను. కథ విందామా మరి? అనగనగా అనగనగా తర్వాత ఏముంటుంది? ఒక గ్రామం ఉండొచ్చు, ఒక పట్టణం ఉండొచ్చు, ఒక అడవి ఉండొచ్చు, అంతే కదా. అనగనగా చాలా పెద్ద అడవి. అడవికి రాజు ఎవరు? మృగరాజు. మృగరాజు అని ఎవరిని అంటారు? లయన్. సింహం కదా అడవికి రాజు. ఆ రాజుగారు చాలా పెద్ద గుహలో పడుకుని ఉన్నారు, నిద్రపోవటల్లా. ఆ సింహం ఇప్పుడు ముసలిదైపోయింది. ఇదివరకట్లాగా వేటాడలేకపోతుంది. ఏవో చిన్న చిన్న జంతువుల్ని దొరికిన వాటిని పట్టుకుని తింటుంది. కానీ దానికి చాలా రోజులైపోయింది ఒక పందిని తినాలి అని అనుకుంది. మామూలు పంది కాదు, వేట పంది, చాలా బలిసిన పంది. దాన్ని తినాలనుంది. కానీ ఎలా తినగలదు? ఇప్పుడు వేటాడలేదు కదా, వేగంగా పరిగెత్తలేదు కూడా. మీకు తెలుసా, అడవి పందులు చాలా వేగంగా పరిగెడతాయి. దాన్ని పట్టుకోలేదు సింహం. తినాలన్న కోరిక అయితే ఉంది, ఆలోచిస్తూ ఉంది. అంతలోనే అటుగా ఒక నక్క వెళ్తుంది. ఆ నక్క చూసింది సింహాన్ని. రాజా, ఎందుకు అలా దిగులుగా ఉన్నారు అని అడిగింది. ఏమీ లేదు నక్క, నాకు చాలా రోజులుగా ఒక పందెం తినాలనుంది, కానీ నేను ఇప్పుడు వేటాడలేను కదా అన్నది. దాన్నే ఉంది ప్రభు, మీకోసం నేను ఒక పందెని మీ దగ్గరికే తీసుకొస్తాను అంది. నా దగ్గరికా? ఎలా వస్తుందది అన్నది. మీరు చూస్తూ ఉండండి, నేనేం చేస్తాను, ఒక పందెని తీసుకొస్తాను అని చెప్పింది. సరే అయితే అంది. మన నక్కకు కూడా ఎప్పటి నుంచో తినాలనుంది, కానీ అది వేటాడలేదు కదా. సింహం వేటాడితేనే అది తింటుంది, లేదా పులి వేటాడితే ఆ మిగిలిన మాంసాన్ని తింటుంది. కానీ నక్క వేటాడలేదు. అందుగురించి అది పందిని సింహానికి ఇస్తే సింహం తిన్న తర్వాత మిగిలింది తినొచ్చు అనుకుంది. సరే, ఇప్పుడు ఒక పంది కావాలి కదా. అలా వెళుతూ ఎక్కడైనా కనిపిస్తుందా అని చూస్తూ ఉంది. చూస్తూ చూస్తూ ఉంటే దూరంగా ఒక చెట్టు కింద ఒక బలమైన పంది పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆ పంది దగ్గరికి వెళ్ళింది మన నక్క. వెళ్ళి ఏం చెప్పింది? పబా పబా, బాగున్నావా అని అడిగింది. బాబా ఎవరు అన్నది పంది. నువ్వే పంది బావా అని పిలవడానికి షార్ట్ కట్లో పబా అన్నాను అన్నది. ఆహా, సరే అయితే ఏంటి విషయం అన్నది పంది. ఏమీ లేదు, మన రాజుగారు ముసలివారు అయిపోయారు కదా, నీకు తెలుసా విషయం అంది. నాకు తెలుసు అన్నది. మరి ఇంకే, రాజుగారికి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు కూడా చాలా వేగంగా పరిగెడతావు కదా, అందుకనే నిన్ను రాజుని చేయాలనుకుంటుంది సింహం అని చెప్పింది. నిజమా అన్నది. నిజంగా, నాతో రా, నువ్వు, నిన్ను రాజుని చేస్తానని చెప్పారు సింహం అన్నది. సరే అయితే పద అన్నది. ఇద్దరు కలిసి సింహం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సింహంతో చెప్పింది, రాజా, ఇదిగో పందిని తీసుకొచ్చాను, మీరు రాజుని చేస్తా అన్నారు కదా అన్నది. ఒక్క క్షణమైనా ఆగకుండా సింహం పంది మీదకి దూకింది, పట్టేసుకుని తినేయాలని చెప్పి. చాలా ఆత్రంగా ఉంది కదా అది. పందికి చాలా భయం వేసేసింది. భయం వేసి అది ఎలాగో తప్పించుకుని పరుగు పరుగు పరుగున ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతే, నక్క కూడా కొంచెం కోపం వచ్చింది. ఏంటి మహారాజా, మీ గురించి నేను పందిని తీసుకొచ్చాను, మీరంత ఆత్రంగా అలా మీద పడిపోతే ఎలాగా, నెమ్మదిగా లోపలికి రానివ్వాలి కదా అన్నది. పంది కనిపించేసరికి ఆగలేకపోయాను, నువ్వు తీసుకొచ్చినా నేను తినలేకపోయాను, చూసావా, నా అదృష్టం ఇలా ఉంది అన్నది. బాధపడకండి మహారాజా, నేను మళ్ళీ దాన్ని తీసుకొస్తాను అన్నది. మళ్ళీ తీసుకొస్తావా? ఆ పంది నిజంగా వస్తుందా మళ్ళీ అన్నది. మీకెందుకు అదంతా, నేను తీసుకొస్తాను కదా, ఈసారి జాగ్రత్తగా నెమ్మదిగా
దాని దగ్గరికి రానిచ్చి అప్పుడు చంపండి అంది. అలాగే అలాగే అన్నది సింహం. మళ్ళీ నక్క వెళ్తూ 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 ఉంది. ఆ పంది ఎక్కడికి వెళ్ళిందా, ఎక్కడుందా చూసి తీసుకురావాలని. వస్తుందంటారా మళ్ళా? చూద్దాం. వెళ్ళింది. నక్క వెళ్ళి, పబా పబా, ఎందుకు నువ్వంతలా పరిగెత్తుకొచ్చేసావు అని అడిగింది. అదేంటి అలా అడుగుతావు, నా మీద పడింది, తినేస్తానికే కదా అంది. అయ్యయ్యో, అలా ఏమీ కాదు. నిన్ను దగ్గరికి తీసుకుని దానికి ఎంత ప్రేమ ఉంది, తనని ఎలా రాజుని చేయాలనుకుంటుంది, అవన్నీ నీతో చెప్పాలనుకుంటుంది. నువ్వేమో పరిగెత్తుకుని వచ్చేసావు. రాజుగారు చాలా నిరాశపడ్డారు అని చెప్పింది. అప్పటికి పందికి పరిగెత్తుకొచ్చిన ఆయాసం కొంచెం తగ్గింది. నిజమేనేమో, నన్ను రాజుని చేస్తారేమో అని మళ్ళీ ఆశ పుట్టింది. చూసారా ఆశ ఎలాంటిదనేది? ప్రాణభయాన్ని కూడా దాటేసింది ఆశ అనేది. సరే అయితే అని చెప్పి మళ్ళీ నక్కతో పాటు బయలుదేరింది. నక్క తీసుకొచ్చి సింహంతో చెప్పింది, ఇదిగో చూడండి, పంది వచ్చారు, కాబోయే రాజుగారు, మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పింది. లోపలికి రమ్మను అని చెప్పింది సింహం. పంది లోపలికి వెళ్ళింది. నెమ్మదిగా మాట్లాడుతూ మొదలుపెట్టింది సింహం. మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చేసింది? పంజాతో ఫాట్మని కొట్టింది. పంజా అంటే తెలుసు కదా మీకు, పెద్ద పెద్ద గోర్లుంటాయి. ఆ గోర్లు దానికి దిగిపోయినాయి. పంది కదలలేకపోయింది. మీద పడి సింహం చంపేసింది. తిందామనుకుంటూ ఉంది. తిందామనుకుంటే నక్క వచ్చింది. వచ్చి, అదేంటి మహారాజా, ఇంత కష్టపడి పందిని చంపారు, కానీ చక్కగా స్నానం చేసి వచ్చి తింటే బాగుంటుంది కదా అన్నది. నిజమే నిజమే, స్నానం చేసి వస్తాను అని చెప్పి నదికి వెళ్ళింది. నదికి వెళ్ళేసరికి మన నక్క ఏం చేసింది? తక్కరి నక్క. అది పంది తలలో ఉండే మెదడు, ఆ మెదడును తీసుకుని తను తినేసింది సైలెంట్గా. సింహం స్నానం చేసి వచ్చింది. వచ్చి మెదడు తిందామని చూసింది. అయ్యో, మెదడు లేదేంటి ఇక్కడ? పందికి మెదడు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, అది తినాలనుకున్నాను నేను, మెదడు లేదేంటి అన్నది సింహం. మహారాజా, ఆ పందికే మెదడుంటే అది మళ్ళీ రెండోసారి మీ దగ్గరికి వస్తుందా? అది పిచ్చిది కాబట్టే, దానికి బుర్ర లేదు కాబట్టే, మెదడు లేదు కాబట్టే మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది అని చెప్పింది నక్క. నిజమే అయ్యి ఉంటుందిలే, మెదడున్న వాళ్ళు ఎవరు రెండోసారి సింహం దగ్గరికి రారు కదా అనుకుంది సింహం. నక్క మాత్రం హాయిగా తనకు కావాల్సింది తిన్నది కదా, ఊళ వేసుకుంటూ హ్యాపీగా అడవిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే అవతల వాళ్ళు చెప్పేదాన్ని మనం గుడ్డిగా నమ్మకూడదు. మనకి తెలియని వాళ్ళు చెప్పేటప్పుడు అస్సలు నమ్మకూడదు. ఆశ అనేది ఎంత పని చేస్తుందో చూశారు కదా. ఆశ ఉండటం తప్పు కాదు, అది దురాశగా మారితే చాలా తప్పు. పంది ఒకసారి ప్రాణభయంతో పారిపోయింది, మళ్ళీ దాని దురాశ వల్ల తిరిగి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది. చూసారా పిల్లలు? మళ్ళీ మనం ఇంకో మంచి కథతో కలుసుకుందాం.